ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఉమా టాక్స్. మీరు ఈ స్విచ్ వర్డ్ని ఒక్కసారి యూజ్ చేశారంటే చాలు, మీకు ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ ఫాస్ట్గా మీ దగ్గరకు వస్తారు. అంటే ఈ స్విచ్ వర్డ్కి అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అంటే మామూలుగా కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమందికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి కొంచెం ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి దోషాల వల్ల కానీ, గ్రహాల్లో ఉన్నటువంటి దోషాల వల్ల కానీ కొంచెం అటు ఇటుగా లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ స్విచ్ వర్డ్ ఎలాంటిదంటే మనకి ఫాస్ట్ రిజల్ట్ రావటానికంటే మనకు వెంటనే ఫోన్ కానీ, వెంటనే మెసేజెస్ కానీ, ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి మంచి ఫాస్ట్ రిజల్ట్ రావటానికి ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, భార్యాభర్తలు ఇట్లా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ స్విచ్ వర్డ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు స్విచ్ చేసుకుంటే ఫ్యాన్ ఎలా తిరిగిద్ది, స్విచ్ చేస్తే లైట్ ఎట్లా ఆన్ అయ్యిద్ది, అలాగే ఈ స్విచ్ వర్డ్స్ ఏంటంటే మన యొక్క సమస్య నుంచి బయటపడటానికి, మన ఆ ప్రాబ్లం నుంచి ఫాస్ట్ రిజల్ట్, ఇప్పుడు స్విచ్ చేయంగానే ఫ్యాన్ తిరిగిద్ది, లేట్ అనేది ఉండదు, అట్లా అనమాట. అంటే కరెంట్ అంత స్పీడ్గా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి అనమాట. మనకు అటు సైడ్ వాళ్ళు వచ్చేటప్పటికి ఇలాంటి స్విచ్ వర్డ్స్నే యూజ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అంటే మనకు పూజలు ఎలాగో, పరిహారాలు ఎలాగో, ఈ స్విచ్ వర్డ్స్ కూడా అలాగే. కాబట్టి మన సైడ్ వాళ్ళు కూడా ఈ స్విచ్ వర్డ్స్ని యూజ్ చేయటం అనేది మొదలు పెట్టారనమాట. ఎందుకంటే మనకి కూడా రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి, అర్థమైంది కాబట్టి, వాటి యొక్క వాల్యూ అనేది మన సైడ్ కూడా స్విచ్ వర్డ్స్కి వాల్యూ అనేది చాలా బాగా పెరిగిపోయింది అనమాట. కాబట్టి మీకు ఇష్టపడే అమ్మాయి ఏమన్నా దూరం పెట్టినా, లేకపోతే అబ్బాయి ఏమన్నా పట్టించుకోవట్లేదు, ఫోన్లు బాగా మాట్లాడే వాళ్ళు సడన్గా నంబర్స్ బ్లాక్లో పెట్టేసేసారు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు, దగ్గరుంటే బతిమిలాడో కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో దారికి తీసుకొచ్చుకుంటాము, కానీ వాళ్ళు ఎక్కడో ఉంటే మేము ఎక్కడో ఉన్నాము, అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు అక్క అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. కొంతమందికి ఏమో పూజలు చేయడానికి టైం ఉండలేదు అక్క, ఏదన్నా అంటే మనకి సింపుల్గా నోటి ద్వారా అనుకునే ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంటే మంత్రాలు ఎలాగో ఈ స్విచ్ వర్డ్స్ కూడా అంతగా మనకు మంత్రాలకు లాగా పవర్ఫుల్ గా యూజ్ అవుతాయి అనమాట. కాబట్టి దీనికి వచ్చేటప్పటికి ప్రత్యేక నియమాలు అయితే ఏమీ లేవు. అంటే స్నానం చేయాలి, నాన్ వెజ్ తినకూడదు, ఇట్లా కొన్ని నియమాలు మనం చెప్పుకుంటా ఉంటాం కదా, అలాంటివి అయితే ఏం అవసరం లేదు. మీరు ఫ్రెష్ మైండ్తో ప్రశాంతంగా రాత్రి మీరు పనుకునేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఉదయాన్నే మనం లేచేటప్పుడు కానీ, మామూలుగా మధ్యలో ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చుంటా ఉంటాం కదా, అలాంటప్పుడైనా సరే మీరు ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేసుకోవచ్చు, మనసులో అనుకోవచ్చు అనమాట. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, భార్యాభర్తలు కూడా కొంతమంది ఏంటంటే ఎప్పుడు కూడా గొడవలు పడటం ఉండటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట ఉండటం, ఇలాంటి కొన్ని సమస్యలు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆ స్విచ్ వర్డ్ ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరేంటంటే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, అది మీకు కుదిరితే ప్రశాంతంగా, ఎందుకంటే మనం ఎక్కువగా నైట్ చేసుకోవటానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి. అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా 4కి 4:30 అలాంటి టైంలో కూడా మీరు అట్లాగా దాన్ని ఒక మెడిటేషన్ లాగా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఫాస్ట్ రిజల్ట్ రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మైండ్ అనేది కాస్త రిలాక్స్గా ఉంటుంది. పగలంటే ఎట్లాగైనా సరే బిజీగా ఉంటాం. పగలు మనకు రాత్రిపూటకి ఏంటంటే కాస్త పనులన్నీ పక్కన పెట్టేసేసి పొనుకోవటానికి, ఇంటికాడ అంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇళ్లలో ఉండే వాళ్ళు కొంతమంది ఉన్న జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో ఒక వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి రాత్రిపూట అయితే మాత్రం మీకు చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. అది మీ యొక్క వీలుని బట్టి చూసుకొని మీకు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో అప్పుడు ఇది చేసుకోండి. ఎందుకంటే నైట్ టైం అయితే మనకి సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఇష్టమైన వాళ్ళు బాగా, అంటే ఎప్పుడూ కూడా డే మొత్తం కూడా, అంటే రాత్రి పగలు టైం అని తేడా తెలియకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి
కళల్లో కూడా వాళ్ళే వస్తారు. చాలా మందికి కూడా జరిగి ఉంటుంది. కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, ఎంతమంది కామెంట్స్ వస్తాయో మీరే చూడండి. కళల్లో కూడా ఇష్టమైన వాళ్ళు కళల్లోకి రోజు వచ్చే వాళ్ళు ఎంతమందో ఉన్నారండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి అలా కనెక్ట్ అయిపోతారనమాట. అట్లా అంటే ఇక మన ఆలోచన అదే, ఇక వాళ్ళని అంత ప్రాణానికి ప్రాణంగా డీప్గా ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి కళల్లో కూడా వాళ్ళే వస్తారు. మనం మర్చిపోదామన్న నిదట్లో కూడా మర్చిపోవటానికి లేదనమాట. అలా మైండ్ కనెక్ట్ అయిపోయిద్ది అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రశాంతంగా పనుకొని వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని ఇక్కడ చూపించినట్లుగా ఆ స్విచ్ వర్డ్ పేరు ఏంటి అంటే ర్యాబిట్. RABBIT ర్యాబిట్. ర్యాబిట్ అంటే మన మీనింగ్లో ఏంటంటే కుందేలు, కానీ ఇది ఒక స్విచ్ వర్డ్ అనమాట. ఈ ర్యాబిట్ ఏంటంటే కుందేలు లాగా, ఇప్పుడు కుందేలు చూడండి ఎంత స్పీడ్గా చెంగును పరిగెత్తుతూ ఉంటుందో, చాలా స్పీడ్గా పరిగెత్తిద్ది కుందేలు, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అలా స్పీడ్గా, అంతే స్పీడ్గా వారి దగ్గర నుంచి మనకి ఫోన్ రావటానికి కానీ మెసేజెస్ రావటానికి కానీ అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉండటం కోసం ఈ ర్యాబిట్ అనేదాన్ని ఒక స్విచ్ వర్డ్గా యూజ్ చేశారనమాట. చాలామంది కూడా ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు. మీరు డబ్బు కోసమైనా కూడా అనుకోవచ్చు అనమాట. మనసులో వాళ్ళ పేరుని తలుచుకొని, అది అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, మనసులో వాళ్ళ పేరుని తలుచుకొని ర్యాబిట్ అని చెప్పేసేసి మీ ఇష్టం. ఇంకా అది 11 సార్లు అనుకుంటారో, 20 సార్లు, 48 సార్లు అనుకుంటారు, 48 సార్లు అనుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అట్లా మీ మనసులో ప్రశాంతంగా అనుకోండి. 2-3 కోసం కాదు, ఒకరి కోసమే అనుకోవాలి. మీ ప్రేమలో కూడా సిన్సియారిటీ ఉండాలి. అట్లా ప్రశాంతంగా ఆ వ్యక్తి పేరుని, అమ్మాయి అయితే అమ్మాయి పేరుని తలుచుకొని ఆ మనసులో అట్లాగా, ఆ అమ్మాయి పేరు ప్రియా అనుకోండి, ప్రియా ర్యాబిట్ అట్లా మనసులో అలా పేరును తలుచుకొని చక్కగా అట్లాగా ర్యాబిట్ అనేటటువంటి స్విచ్ వర్డ్ని యూజ్ చేయటం వలన ఖచ్చితంగా విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజెస్ కానీ ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా మనం చేసినా సరే రెస్పాండ్ అవ్వటం అనేది జరిగిద్ది. కాబట్టి చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ని ఖర్చు లేని పరిహారం కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. మీకు ప్రతిఫలం అనేది ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి చక్కగా యూజ్ చేసేసుకోండి. అర్థమైంది కదా ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే సింపుల్గా ఇలాంటివి మనకి స్విచ్ వర్డ్స్ ఏంటంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లంలో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.